హ్యాపీ మార్నింగ్. 5:20 ఒక 2-3 మినిట్స్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందుకే సరే ముందు ధ్యానం కాకుండా మనం మన క్లాస్ తీసుకున్నాం. కరెక్ట్ గా పావుగంట 5:35 వరకు మన క్లాసు ఒక చిన్న పాయింట్ గురించి మనం ఆడుకుంటాం ప్రతిరోజు. 5:35 నుంచి మనం మెడిటేషన్ కదా 21 మినిట్స్ మెడిటేషన్ చేయాలా అని కంపల్సరీ. సరే ఈరోజు మనం ముందుగా అందరూ ఒకసారి మన ప్రతిజ్ఞ మనం చేద్దాం. మీరు చేతులు తీసి గుండెల మీద ఉంచుకోండి. మీరు అన్మ్యూట్ చేసి మీరు వాయిస్ అందరూ ఇవ్వండి, పర్లేదు, ఏం కాదు. అన్మ్యూట్ ఉండండి, మీకు వైపు నుంచి డిస్టర్బెన్స్ ఉండదు ఈ టైంలో, అందుకని అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి మనం ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక నిమిషం మ్యూట్ చేస్తాను. మ్యూట్ ఎక్కడ? ఓకే, కాబట్టి రోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం, విషయం మర్చిపోకూడదు. ప్రతిరోజు సంతోషంగా ఉంటానని, ఆనందంగా ఉంటానని మనకు ఛాయిస్ తీసుకున్నాం. సరే, ఈరోజు మన షార్ట్ టాపిక్ ఏంటంటే మన ప్రతిజ్ఞలో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం కొద్దిగా వివరంగా అర్థం చేసుకుంటాం. ఏమిటి అంటే, విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వ సమ్మతమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతాను అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఈ విశ్వ నియమాలు ఏమిటి, అటువంటి జీవితాన్ని మనం ఎలా గడపాలి, ఇది మన లైఫ్ స్టైల్, ఇదే మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు అందులో కొన్ని విశ్వ నియమాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వం యొక్క నియమాలు, విశ్వం యొక్క లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటిది విశ్వం ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క వైబ్రేషన్ ఏమిటంటే ప్రేమ స్వరూపంగా ఉంటుంది. ఈ విశ్వం అంటే నేను భగవంతుడు లేకుంటే అమ్మవారు అనే భావంతో చెప్తున్నాను. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా సహజంగా ప్రేమ స్వరూపిణి. మనకు ప్రకృతి పురుషుడు అనే ఉంది సనాతన ధర్మంలో కూడా. అంటే ఇవంతా కూడా ప్రకృతిమయం, అంటే శక్తిమయం. భగవంతుణ్ణి పరబ్రహ్మ అని అంటూ ఉంటారు. అధ్యాత్మ రామాయణంలో సీతమ్మ చెప్తుంది స్పష్టంగా హనుమంతుల వారికి, ఈ ప్రకృతిని సృష్టి స్థితి లయము చేస్తున్నది నేను, మూల ప్రకృతిని. రామం విద్య పరబ్రహ్మ స్వరూపం, మాం విద్య మూల ప్రకృతి
అని అమ్మవారు చెప్తున్నారు. నన్ను మూల ప్రకృతిగా తెలుసుకో, రాముణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకోవాలి. కానీ సృష్టి అంతా అమ్మవారిమయం. అమ్మ అనగానే అందుకే నేను మీరు యూనివర్స్ అంటే మీకు వచ్చే ఫీల్ కి అమ్మగా చూడు అని చెప్తే దాని మీకు అర్థమైంది. ఎందుకంటే డిఫరెన్స్ అమ్మగా చూసినప్పుడు ఆ ప్రేమ స్వరూపునిగా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. యూనివర్స్ కి ఒక ప్రేమ స్వరూపం ఉంది అంటే అది మనకు ఎక్కడం కష్టం. సో మన ఫీల్ లో మన అమ్మవారి భావనలో మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 10x రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ ప్రేమ స్వరూపంగా మనం చూడగలుగుతున్నాం, అమ్మ లక్షణం అని అనుకుంటున్నాం కాబట్టి మొదటిది ప్రేమ స్వరూపం. మనం ధ్యానంలో కూడా ప్రేమ స్వరూప ధ్యానమే, దాన్నే మనం స్వస్వరూప ధ్యానం అంటాం. అటువంటి ధ్యానం మనం చేయబోతున్నాం. మా సత్సంగంలో కూడా మేము అటువంటి ధ్యానాన్ని మేము వాళ్ళకి అందరికీ నేర్పిస్తాం. తర్వాత కోరికలు ఏమైనా తీసుకోవాలంటే తర్వాత విషయం. ముందు మనం ప్రేమ స్వరూపంగా ఉండాలి. ప్రేమ స్వరూపంగా ఉన్నంత సేపు కూడా మనం అమ్మవారితో కలిసి ఉన్నట్టే, యూనివర్స్ తో మనము కలిసి ఉన్నట్టే. కలిసి ఉండాలంటే ఎప్పుడు యూనివర్స్ తోనే ఉంటాం, యూనివర్స్ ఏం విడిపోము. కానీ యూనివర్స్ తో మమేకమై యూనివర్స్ తో హార్మోనియస్ గా ఉంటాం, అది దాని అర్థం. యూనివర్స్ తో కనెక్టివ్ గా ఉండడం అంటే యూనివర్స్ తో హార్మోనియస్ గా ఉండడం. కాబట్టి హార్మోనియస్ గా ఉండాలంటే ఎవరు ఏ ఎమోషన్ లో ఉంటారో మనం కూడా ఆ ఎమోషన్ లో ఉంటే వాళ్ళతో మనం కనెక్ట్ అయినట్లు లెక్క. యూనివర్స్ ఏ ఎమోషన్ లో ఉంటుంది, ప్రేమ స్వరూపంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ప్రేమ స్వరూపంలోకి వెళ్ళినప్పుడు అమ్మవారితో మనం తేలిగ్గా కనెక్ట్ అవుతాం. రెండోది ఇక్కడ పూర్ణత్వం ఉంటుంది. యూనివర్స్ లో ఎప్పుడు కూడా కంప్లీట్నెస్ ఉంటుంది, అంటే లోపం ఉండదు. యూనివర్స్ లో ఏం జరుగుతున్నా అది సంపూర్ణంగా ఉంటుంది, అంటే సగం సగం పనులే ఉండదు. ఇది ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంట. ఆ ఎనర్జీ సంపూర్ణంగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది ఎనర్జీ. వస్తూనే ఉన్నారు, ఇంకా మీరు తొందరగా రావాలి. సరే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఈరోజు ఏంటంటే సమృద్ధి. యూనివర్స్ అబండెంట్ గా ఉంటుంది. ఈ సమృద్ధి అనే పదాన్ని చాలా మంది మనకు తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. మనందరూ రోజు వాడతారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేసే వాళ్ళందరూ కూడా సమృద్ధి అనే పదం వాడతారు, అబండెన్స్ అనే పదం వాడతారు. ఏంటి అనుకుంటున్నారు మీరు? సమృద్ధి అంటే, అబండెన్స్ అంటే ఒకరిద్దరు చెప్పగలరా నాకు? మనకు తక్కువ టైమే ఉంది ఈరోజు. సమృద్ధి, అబండెన్స్ అంటే ఏంటో చెప్పగలరా? ఏంటి, ఎవరైనా ఒకరు చెప్పండి తొందరగా. అనంతమైన. సార్, అనంతమైన అంటే ఎంత? అంటే వీఆర్ అబండెంట్ అని చెప్తున్నారు, నేను సమృద్ధిగా ఉన్నాను అంటున్నారు. అంటే ఏంటి, దేన్ని బట్టి చెప్తున్నారు మీరు దీన్ని? ఎంత ఉంటే అనంతమైన అంటే? ఇప్పుడు ఏటికి లోటు లేకుండా అండి. ఇప్పుడు మీది అలా ఉందా లేదా? మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారా? మీరు దానికి ప్రయత్నం చేస్తున్నారా? మీకు ఆల్రెడీ అది ఉందా? ఉండదు కానీ మనము లేదని భావన చేస్తున్నాం, ఎక్కువ ఉన్నదాన్ని లేదని భావన చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు సరే మాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చర్చ ఎక్కువ చేయకుండా డైరెక్ట్ గా నేను పాయింట్ లోకి వెళ్ళిపోతున్నా. మనం అందరూ కూడా ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి, ఒక కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరునికి ఒక 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఆ కొడుకులను చూసి మీరు పేదవాళ్ళు అంటారా, వాళ్ళు కూడా కోటీశ్వరులే అంటారా? సహజంగా కోటీశ్వరుడు సహజంగా ఈ వాళ్ళకు అన్నటువంటి 100 కోట్ల ఆస్తులు, 100 ఎకరాల పొలాలకి వాళ్ళే దానికి యజమానులు. పడితే వాళ్ళ యజమానులు అయిపోయారు. మరి మీరు వాళ్ళని కోటీశ్వరులని అంటారా పిల్లల్ని? లేకుంటే వాళ్ళకి ఇంకా స్థాయి రాలేదు, వాళ్ళు పేదలు అంటారా మీరు? ఆ పిల్లలు కూడా కోటీశ్వరులనే మనం అనాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మన అమ్మ లేకుంటే మన నాన్న, అంటే ఇక్కడ అమ్మ అంటే భౌతికంగా కాదు చెప్పేది, విశ్వమాత అబండెంట్ గా ఉన్నప్పుడు విశ్వమాత యొక్క పిల్లలు మనం పేదవాళ్ళం ఎలా అవుతాం అంటున్నాను. దానికి ఏమైనా అర్థం ఉందా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. మన కోరికలు, ఇప్పుడు ఒకరికి 1 కోటి రూపాయలు నేను ఉంటే నేను అబండెంట్ గా ఉంటాను, నేను సమృద్ధిగా ఉన్నట్టు అంటే, నిజంగా 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళందరూ సమృద్ధిగా ఉన్నట్టు వాళ్ళ భావన ఉందా? 1 కోటి రూపాయలు తక్కువగా ఉంటే, 1 కోటి రూపాయలు తక్కువ ఉంటే వాళ్ళ ఆస్తి, వాడు సమృద్ధిగా లేదని మీరు చెప్పగలరా? దానికి ఏమన్నా ఒక పారామీటర్, ఇన్ని కోట్లు ఉంటే వాడు సమృద్ధి అంటే? లోటు అంటే దాంతో మళ్ళీ లోటు అంటే ఏంటి? దేనికి లోటు లేకుండా ఉండడం అంటే ఏంటి? మీకు ఇప్పుడు ఏం తక్కువ? మనకు అన్ని ఉన్నాయి కదా, తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఎక్కడో చోట అద్దె ఇల్లే కదా. ఎక్కడో చోట రోజు నిద్రపోతున్నాం, రోజు తింటాం, రోజు తినగలుగుతున్నాం, రోజు నిద్రపోతున్నాం, రోజు గడుస్తుంది. మనకే కాదు, ప్రతి కుక్కకి, కాకి, ఆవుకి, పిల్లికి అన్నిటికీ గడుస్తున్నాయి.
ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే అబండెన్స్ అంటే ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందంటే మనకు కావాల్సినటువంటి అన్ని వనరులు ఈ ప్రకృతి కల్పించింది. మనకు కావాల్సినటువంటి గాలి, నీరు, ఈ భూమి, ఈ వాతావరణం, టయానికి వర్షాలు పడడం, ఎండ కాయడం, ఇవి ఈ ప్రకృతి, చెట్లు, ఇవన్నీ కూడా నదులు, ఇవన్నీ కూడా మన సుఖాలు ఇవ్వడం కోసం, మన కోరికలు తీర్చడం కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటిని పొందడానికి మనకు హక్కు ఉంది. మనం అటువంటి భూమి మీద మనం రాకముందే ఇవన్నీ ఏర్పరచబడి ఉన్నాయి. నువ్వు ఇక్కడ పుట్టకముందే గాలి ఉంది, నీళ్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఈ గాలి లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు? ఎన్ని ఆక్సిజన్ సిలిండర్ కొనగలవు? నీ సంపద ఎంత? నీళ్లు ఒక బాటిల్ 20 రూపాయలు వాటర్ కొని తాగే పని అయితే ఎన్ని బాటిల్ కొనగలవు? నీ సంపద ఎంత? నీ ఎన్ని ఎకరాలు ఉంటే నువ్వు కొనగలవు? అయినా నువ్వు కొనే అవసరం నీకు ఉందా? నువ్వు ఏమి కొనే అవకాశం అవసరం లేకుండా ఇక్కడ నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇది దాని అర్థం, నీకు అన్ని ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. అటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సమాజంలో ఈ ప్రపంచంలో మనం పుట్టాం. మనం ఖచ్చితంగా అందరూ అబండెంటే, అందరూ సమృద్ధిగానే ఉన్నాం. అంటే సమృద్ధి అంటే సమ్యక్ వృద్ధి, సమృద్ధి అంటే దాని అంటే మనకు ఉన్నటువంటి తృప్తి అనే భావనే సమృద్ధి. చాలా ముఖ్యమైన విషయం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది. మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. ఒక్కొక్క రోజు ఒక పాయింట్ రాసుకున్నా మనం భవిష్యత్తులో ఏదో ఒక ఆ పాయింట్ చూసుకుంటే మనకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సమృద్ధి, అబండెన్స్ అంటే ఎవరైతే తృప్తిగా ఉన్నారో జీవితంలో, ఏ లోటు అంటే ఏం లోటు కావాలి మీకు? మీరేదో గొంతెమ్మ కోరికలు పెట్టుకొని నాకు బెంచ్ కార్ కావాలి, బెంచ్ కార్ లేదని అది లోటు అంటే ఏదో ఒప్పుకుంటారు. అది లోటు కాదు. నీకు కావాల్సినవన్నీ కూడా పుట్టుకతోనే నీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఇక్కడ నీకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలన్నీ కూడా గాలి, నీరు, పంచభూతాలు ఉన్నాయి. నీ బతకడానికి ఉన్నాయి. నీకు తెలివితేటలు ఉన్నాయి. ఇంటర్నల్ గా బయట అవకాశాలు ఉన్నాయి. అంతెందుకు, నీకు పంచేంద్రియాలు ఉన్నాయి, బయట విషయాలు ఉన్నాయి. అంటే ఒక మంచి దృశ్యాన్ని చూసి ఆనందించేటటువంటి కళ్ళు నీకున్నాయి, బయట దృశ్యం ఉంది. అటువంటి మనసు ఉంది నీకు. ఎందుకంటే అబండెన్స్ ఏం కావాలి? ఒక మంచి సంగీతాన్ని సృష్టి చేశారు. ఇక్కడ సంగీతం ఉంది, అందుబాటులో ఉంది మనకు. సంగీతాన్ని విని ఆనందించే చెవులు, మనసు మనకున్నాయి. ఇంకెందుకంటే అబండెన్స్ ఏం కావాలి? కాబట్టి ప్రకృతిని ఎంజాయ్ చేసేటటువంటి మనకు చర్మం ఉంది, మంచి సువాసనలు, మంచి పూలు సృష్టింపబడ్డాయి. ఆల్రెడీ మనం తయారు చేయాలి, పూలు ఉన్నాయి. ఆ పూలకి రకరకాల వాసనలు చూసే శక్తి మనం ముక్కుగా ఉంది, అనుభవించగలుగుతున్నాం. ఇందులో ఏం లోటు ఉంది మనకు చెప్పండి? ఏ లోటు లేకుండా సంపూర్ణంగా ఉన్నాం. మనం అబండెన్స్ గా ఉన్నాం. కాబట్టి మన అందరూ కూడా అబండెన్స్ తో ఉన్నామని ముందు మీరు తెలుసుకోండి. అబండెన్స్ అంటే తృప్తి, నిత్య తృప్తి అనేది అబండెన్స్. కాబట్టి ఈ రోజు మనం ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం ధ్యానానికి వెళ్దాం. 20 నిమిషాలు, 21 నిమిషాలు ధ్యానం. కరెక్ట్ గా 6 గంటలకి ధ్యానం పూర్తవుతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. నడుము నిటారుగా ఉంచుకోండి. ముందు ఓంకారాలతో ప్రారంభం చేద్దాం. 21 టైమ్స్ ఓంకారాలు ఉంటాయి. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ప్రతి శ్వాసలోనూ మీ మనసు, శరీరం రిలాక్స్ అవ్వడం గమనించండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇప్పుడు ఓంకారం చెప్పేటప్పుడు సహజంగా ఓంలో మకారాన్ని కొంచెం దీర్ఘంగా పొడిగి చెప్పడం పద్ధతి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి మకారాన్ని కొంచెం పొడిగించి చెప్దాం. నాతో పాటు కలిపి మీరు ఓంకారం చేయండి. ఊపిరి తీసుకోండి. మకారంతో పూర్తి గాలి బయటకు వదిలేయాలి. మళ్ళీ ఓ
ఓం. 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 కళ్ళు తెరవకండి. మీ దృష్టిని గురువు మధ్యలో ఉంచండి. రెండు కనుబొమ్మల మధ్య ప్లేస్లో ఉంటుంది. గతం ఆలోచించడానికి, భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లేకుండా కలిసి ఒక 2 నిమిషాలు ప్రయత్నించారు.
అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. నేను విషయాలను భావన చేసే ప్రయత్నం చేయండి. ముందుగా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు స్మరించండి. Dear father and mother, thank you. Thank you for this life. లైఫ్ ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అనేక సంపదలు ఇచ్చారు, ప్రేమను పంచారు, దవాన్ని చేశారు. థ్యాంక్ యూ. వాళ్ళ విషయంలో మనం ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా, తప్పు చేసుకున్నా క్షమించండి. మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు, మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. క్షమించండి. తర్వాత మీ భార్య లేక భర్త ఏదో సందర్భంలో వాళ్ళు బాధ పెట్టే ఉంటాం కాబట్టి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటాం. సారీ. పిల్లలు వాళ్ళని కూడా అనేక సందర్భాల్లో మనం కోప్పడి ఉంటాం. సారీ, సారీ మై డియర్ చిల్డ్రన్. ఉద్యోగంలో మన బాస్ ఐదు కానీ వాళ్ళు విమర్శించి ఉంటాం, కామెంట్ చేసి ఉంటాం, వాళ్ళ గురించి తప్పుగా భావించి ఉంటాం. ఐఎమ్ సారీ. దాంతో పాటు పనిచేసేవాళ్ళు కొలీగ్స్ వాళ్ళు కూడా పట్టు చేసి ఉండొచ్చు. ఐఎమ్ సారీ ఆల్. ఐఎమ్ సారీ. మన కింద స్థాయి ఉద్యోగులు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఐఎమ్ సారీ అలా చెప్తున్నప్పుడు వాళ్ళ మైండ్ లోకి కొంత రావాలి. తర్వాత మీరు తోడబుట్టిన వాళ్ళు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వాళ్ళందరికీ కూడా ఐఎమ్ సారీ. ఏదో విషయంలో మిమ్మల్ని బాధించవచ్చు. ఐఎమ్ సారీ. దగ్గర బంధువులు వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఐఎమ్ సారీ. మన ఇంటి ఇరుగు పొరుగు, పక్కింటి వాళ్ళు, పక్కనింటి వాళ్ళు, పైన కింద చివరికి కూడా ఐఎమ్ సారీ. నా వల్ల ఏదైనా మీకు ఇబ్బంది కలిగవచ్చు. ఐఎమ్ సారీ. మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి జీవితాన్ని ఇచ్చారు, ప్రేమను పంచారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. థ్యాంక్ యూ. జీవితాన్ని ఇచ్చారు, చాలు. అలాగే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎంతో సహకారం అందిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్ ఆర్ మై డియర్ వైఫ్. థ్యాంక్ యూ. మా పిల్లలు ఎంతో సహకరిస్తూ ఉంటారు, ప్రేమను పంచుతూ ఉంటారు, చాలా ప్రేమగా దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ లవ్.
నాన్న తమ్ముడు అక్క చెల్లి మన గురించి అంత కేర్ తీసుకుంటారు, ఎంత సాక్రిఫైస్ చేస్తారు, ఎంత ఇష్టపడతారు మమ్మల్ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ దగ్గర బంధువులు మనకు ఎంతో సహాయపడుతున్నారు, మనకు ఎంతో సహకరిస్తూ ఉంటారు. అందరూ శ్రేయోభిలాషులు. శ్రేయోభిలాషులు మర్చిపోతున్న వాళ్ళు పై అధికారి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఆయన సపోర్ట్ లేకపోతే ఎంతకాలం ఉద్యోగం చేయగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మా కొలీగ్స్ సహకారం లేకపోతే రోజు ఉద్యోగం ఎలా చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ కొలీగ్స్, థ్యాంక్ యూ ఆల్. కింద స్థాయి ఉద్యోగులు వాళ్ళ సహకారం లేకపోతే ఎంత ఇబ్బంది ఉద్యోగులు, వాళ్ళందరూ సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మన నైబర్స్ పైన అందరూ సహకారం ఉంది కాబట్టి సమాజంలో హ్యాపీగా ఉంటుంది. ఐ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా చుట్టూ ఉన్న వ్యక్తుల మీద సంపూర్ణ ప్రేమ తప్ప భావం లేదు. అందరికీ ప్రేమను పంచుతున్నాను, వాళ్ళ ప్రేమను పొందగలుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. దృష్టి రెండు కన్నబొమ్మల మధ్య ఉంచండి. మీకు కనపడుతున్నటువంటి కాంతి, ఆ వెలుగు, అదే మీ యొక్క ప్రేమ స్వరూపం. చుట్టూ ఉన్న కాంతి కూడా అదే. మన నిజమైన స్వరూపం అదే. మన స్వరూపాన్ని మనం చూసుకుంటాం. ఆ కాంతి ఈ లోపల బయట కూడా అదే ప్రేమతో నిండిన హృదయం. మీ చుట్టూ ఉన్న కాంతి మీరున్న గది నిండా వ్యాపించింది. ఈ గది అంతా ప్రేమే వ్యాపించిందని భావన చేయండి. గది దాటి మీరున్నటువంటి భవనం మొత్తం ఆ ప్రేమే వ్యాపించింది. ప్రాంతం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం, ఈ విశ్వం, మీకు కనపడుతున్నది ఎదురుగా విశ్వం. ఆ విశ్వం అంతా కూడా మీ ప్రేమే వ్యాపింపబడింది. మీలో మీరున్నారు, మీలో మీ ప్రేమ. ప్రేమ తప్ప ఒక భావం లేదు. కారణం లేనటువంటి ప్రేమ. తేలిగ్గా, హాయిగా, గర్వంగా కూడా విశ్వానికి ప్రేమను చూస్తున్నాను.
నా ప్రేమతోనే ఈ విషయం తెలిసిపోతుంది. I am abundant in love. యుక్తమైనటువంటి ప్రేమ నా సొంతం. నా ప్రేమకు అవసరం లేదు. I am abundant in love. I am abundant. I love you, everybody. I love you, everybody. చక్కెరకి తీయదనం ఎంత సహజమో నాకు ప్రేమను పంచడం ఎంత సహజం. నా సహజ స్థితి. ఈ స్థితిలో ఎంత వీలైతే అంతసేపు ఉండే ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో మీరు ఏమి కోరుకున్నా అది నెరవేరుతుంది. విశ్వంతో కలిసి ఉన్నటువంటి స్థితి. మనకు విశ్వానికి తేడా లేనటువంటి స్థితి. మనమే విశ్వం. విశ్వం నాలో ఉంది, నేను విశ్వంలో ఉన్నాను. సంపూర్ణ విశ్వస్థితి. ఇక్కడ ఈ స్థితిలో
ఎక్కువసేపు నీ కోరికను చెప్పక్కర్లేదు. ఒకే ఒక్కసారి నీ కోరికను చెప్పుకోవచ్చు. సొంత ఇల్లు కావాలి, నాకు ఆ సొంత ఇల్లు ఉన్నందుకు ధన్యవాదాలు, అంతే. ఒక్కసారి, ఒకే ఒక్కసారి. మళ్ళీ మనం ప్రేమ స్థితిలో ఎక్కువసేపు కోరికల గురించి ఆలోచన చేస్తే మన వైబ్రేషన్, ప్రేమ, కృతజ్ఞత, ఆనందం అక్కడి నుంచి జారిపోతాం. ఒకసారి చెప్పి మళ్ళీ ప్రేమ నిండిన హృదయంతో అదే స్థితిలో ఉండాలి. ట్వంటీ 21 minutes అయింది. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి చేతులు కళ్ళకి రుద్దుకొని నెమ్మదిగా కలుతారు. మనం 6 o'clock ముగించాలి. 5 నిమిషాలు మనం లేట్ అయ్యాం. నాకు కొద్దిగా అర్థమైంది ఏమిటంటే, మన క్లాస్కి నాకు కొంచెం టైం సరిపోవట్లేదు. ఒక పావు గంట 20 నిమిషాలు ఉంటే ఏదైనా ఒక టాపిక్ చెప్పొచ్చు అనిపించింది నాకు. పైగా వచ్చే వాళ్ళు లేట్ కమర్స్ వస్తూనే ఉన్నారు. వాళ్ళని అడ్మిట్ చేయడం నాకు కొంత డిస్టర్బెన్స్గా ఉంది. మీరు కొంచెం టైంకి రావడం,